రీసెంట్గా నేను ఈజిప్ట్ అనబడే దేశానికి వెళ్ళానండి. ఈ దేశం గురించి చెప్పాలి అంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి షార్జా నుంచి ఈజిప్ట్ రాజధాని కైరోకు వెళ్ళాం. అక్కడ నుంచి నేరుగా ఇప్పుడు చెప్తారు కదా, గీజా అనబడే ఒక గ్రామం, ఇప్పుడు అది నగరంగా చెప్తున్నారు, ద గ్రేట్ పిరమిడ్స్ ఆఫ్ గీజా అంటారు. సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయాం. మీకు ఎందుకు అంటే అఖండ భారత్ ప్రయాణము ఇది. సో మీకు అక్కడ ఈజిప్షియన్ పౌండ్ అని అంటారండి. అలాగే ఇప్పుడు మీరు వెజిటేరియన్స్ అనుకోండి, చాలా సమస్య. ఫుడ్ అనేది అక్కడ మీకు దొరకదు, అంటే వెజిటేరియన్ ఫుడ్ దొరకదు, ఓపెన్గానే వాళ్ళు చెప్పేస్తారు. సో ఇప్పుడు నాలాంటి వాళ్ళం పళ్ళు, ఈ పళ్ళ రసాలు వీటిని పెట్టుకొని, అంటే మీకు రెగ్యులర్ మీల్ అనేది లేకుండా గడిపాం. సో ఇప్పుడు రావడము అన్నప్పుడు మళ్ళీ కైరో నుంచి బహ్రెయిన్ నుంచి హైదరాబాద్. సో మామూలుగా ఈజిప్ట్ అన్నప్పుడు అందరూ పిరమిడ్స్ గురించి మాట్లాడతారు. నేను కూడా పెరుమ్మేడ్ అని చెప్పి ఒక వీడియోలో మాట్లాడాను. కానీ ఇప్పుడు ఈ వీడియోలో, అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రేమ్ టాక్స్ ఓటీటీలో కొత్త వీడియోలు, ఈజిప్ట్కి సంబంధించిన వీడియోస్ని మేము అప్లోడ్ చేశామండి. అంటే ఇంతకుముందు మీకు కదిరి నరసింహస్వామి ఆలయము, దాని ప్రత్యేకతలు, అలాగే రాయచోటి వీరభద్రస్వామి ఆలయం, ఈ రెండిటి గురించి మాట్లాడి, అలాగే డయాబెటీస్కి సంబంధించి ఈ మందులు, ఈ మాత్రలు ఎందుకు వేసుకోవాలి మీకు, అలాగే ద ఈగిల్ మెంటాలిటీని ఒక ఇంపార్టెంట్ వీడియో. సో ఇవన్నీ కొత్తగా అప్లోడ్ అయిన వీడియోస్ అండి. ప్రేమ్ టాక్స్ ఓటీటీకి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీరు ఈ వీడియోస్ చూడొచ్చు. ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ పిల్లలకు అఖండ భారత్కు సంబంధించిన సమాచారము, ఇంకా చెప్పాలంటే ఫ్యూచర్లో మాతో కలిసి ప్రయాణించే ఒక అవకాశము కూడా ఉంటుంది. ఇది మీకు ఈ సబ్స్క్రిప్షన్ అనేది ఏం వేల రూపాయల్లో కాదండి, నెలకు ఒక 100 రూపాయలే, అంటే సంవత్సరానికి 1200. కానీ మేము పెట్టే ఈ వీడియోస్ మాత్రం అఖండ భారత్ అనండి, అలాగే ఆరోగ్యపరమైన మీకు ఈ వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టే ఓపెన్గా ఇప్పుడు ఇది ప్రేమ్ టాక్స్ అన్నారు అనుకోండి, యూట్యూబ్కి సంబంధించిన ఎప్పుడు సబ్స్క్రిప్షన్ అనేది అడిగింది లేదు, టోటల్గా ఫ్రీ అయినా కూడా నేను ఎప్పుడు అడిగింది లేదు. ఇప్పుడు ఎందుకు అంటే, మీకు ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన విద్యా వైద్యము అనబడే అతి ముఖ్యమైన అంశాలు, అందులో మీరు మాతో పాటు కలిసిమెలిసి ప్రయాణించవచ్చు. ఈ ప్రయాణంలో ఏం జరుగుతుంది, మనము ఒక ఆరోగ్యపరమైన సమాజము, అట్ ది సేమ్ టైం ఆలయ నిర్మాణాలు, పునర్నిర్మాణాలు మనము చెయ్యొచ్చు. యాజ్ ఇట్ ఈస్గా నా టేక్ హోమ్ అనేది 0 అండి. ఇందులో 1 రూపాయి కూడా నేను ముట్టుకోను. సో ఇదంతా కూడా సమాజం కోసమే, ఆలయాల కోసమే, అఖండ భారత్ కోసమే. సో ఇది మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే దయచేసి ప్రేమ్ టాక్స్ ఓటీటీకి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు నేనేం చేశాను, అఖండ భారత్ అన్నప్పుడు ఫస్ట్ నాకు అనిపించింది రామ్సేస్ అంటే ఈ రామాను మీరు క్రాక్ చెయ్యగలిగితే, ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ చెప్తున్నాను, ఈ బ్రిటిష్ వాళ్ళు కదండి మన చరిత్రను రాశారు. సో రాసినప్పుడు ఈ రాముడు, శ్రీరాముడు, ఇతనిని భారత్ వరకే మనము పరిమితము చేశాం. ఈయన అయోధ్యలో పుట్టారు, అలాగే ఈయన సీతమ్మ తల్లిని వివాహం ఆడారు, రావణాసురుడితో యుద్ధం, ఇదే రామాయణము, ఇదే మీకు రాముడి చరిత్ర చెప్పవచ్చు కదా. మరి ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు ఈజిప్ట్ వెళ్ళాము, నేరుగా నేను ఎక్కడ వెళ్ళాను, సూడాన్ యొక్క సరిహద్దులు, మీకు అబూ సింబెల్ అనబడే ఒక గ్రామం, ఇక్కడ రామ్సేస్ టెంపుల్ 1, టెంపుల్ 2 చూడండి, రామ్సేస్. సో వెళ్ళిపోయాం. మీకు చాలా కష్టమైన ఒక ప్రయాణం అండి. ఆ వీడియో ప్రేమ్ టాక్స్ ఓటీటీలో చాలా వివరంగా ఉంటుంది. సో ఇక్కడ ఓన్లీ రెఫరెన్స్ మాత్రమే చూపిస్తున్నా. అందులోకి మీరు వెళ్ళారు అంటే చాలా డీటెయిల్డ్గా ఈ వీడియో ఉంటుంది. నేను ఎలా ప్రయాణం చేశాను, ఎక్కడెక్కడికి వెళ్ళాను, అసలు ఆలయం ఎలా ఉంటుంది, మొత్తం అందులో వివరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రామ్సేస్ అనబడే ఆలయానికి వెళ్ళాను చూసారా, నేను గమనించిన విషయం, అక్కడ గైడ్ కూడా ఉన్నారు. సో మనం కొంచెం పరిశోధనలు చేసుకునే వెళ్తాం కదా. సో ఇప్పుడు ఆ గైడ్ ఏం చెప్తారు అంటే, ఈ రామ్సేస్ టెంపుల్ 1 అంటున్నారు చూసారా, ఇక్కడ రామ్సేస్ ఒక రాజుగా ఉన్నారు. అదే మీకు ఆలయము 2 అన్నారు అనుకోండి, ఇక్కడ ఈయన ఒక దేవుడుగా కొలవబడుతున్నాడు. సో ఇక్కడే విషయం అంతా. ఇప్పుడు మీరు భారత్ యొక్క చరిత్ర తీసుకోండి. ఎప్పుడైనా ఎవరైనా, ఇంకా చెప్పాలంటే ద గ్రేటెస్ట్ రాజా విక్రమాదిత్య. సో ఇప్పుడు మీరు ఈయన గురించి భారత్లో వెతికారు అనుకోండి, మీకు ఎక్కడా సమాచారం ఉండదు. అదే మీరు మెక్కా మదీనా అనండి,
టర్కీ అనండి, ఇరాక్ అనండి, ఇక్కడంతా కూడా ఈయన శిలాశాసనాలు ఇవాళ కూడా ఉన్నాయి. అంత గొప్ప చక్రవర్తి. మరి ఆయనకి మనం ఏమైనా ఆలయాలు కట్టామా? లేదు కదా. అశోకుడికి కట్టామా? లేదు కదా. ఇంకా చెప్పాలంటే శ్రీకృష్ణుడు, ఆయనని మనం ఏ రోజు రాజుగా చూడలేదు, ఒక అవతారముగానే చూసాం, శ్రీ మహావిష్ణు అవతారముగానే చూసాం. కానీ ఇక్కడ రాముడు అన్నారు అనుకోండి, ఒక రాజు, ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన రాజు, రఘుకుల వంశస్థుడు, ఈయన రాజు, మళ్ళీ ఈయనే ఒక దేవుడుగా ఎలా చూసాం. సో ఇప్పుడు రామ్సేస్ యొక్క చరిత్రను చూశారనుకోండి, ఇలాగే ఉంటుంది, రాజు తరువాత దేవుడు. సో ఇది ఎలా జరిగింది అంటే, రాముడు అనబడే, శ్రీరాముడు అనబడే ఈ రాజు తరువాత దేవుడు అయ్యాడు అంటే, ఇతను ఒక ప్రపంచ పాలకుడు అండి. ఈ నిజాలను బ్రిటిష్ వాళ్ళు, మహమ్మదియన్స్ మన నుంచి దూరము చేశారా? సో ఇప్పుడు ఈ ప్రయాణం ఈజిప్ట్ దాకా వెళుతున్నప్పుడు మనం మెల్లమెల్లగా పెనట్రేట్ చేస్తూ వెళ్తున్నాం ఇన్ఫర్మేషన్లోకి, డేటాలోకి, అనాలిసిస్లోకి. అప్పుడు ఏమర్థమవుతుంది? సిరియా అనబడే ఒక దేశం, పొరుగు దేశం. అంటే ఇదంతా మీరు చూశారనుకోండి, ఈ రాముడి యొక్క వంశస్థులు మీకు సుమేరియన్ రాజులండి, సుమేరియన్, మొసపటోనియన్, ఇన్కాస్ అనండి, అలాగే రోమన్స్, గ్రీక్స్, ఇవన్నీ మీకు ఒక దగ్గర కలిసి ఉండిన ప్రాంతాలే. అంటే మనం ఎక్కడ దాకా వెళ్ళాలి? రాముడి కాలము అన్నప్పుడు 8000 సంవత్సరాలు బిఫోర్ కామన్ ఈరా. సో ఇవాళ ఈ 2000 సంవత్సరాలు కూడా కలుపుకుంటే 10,000 సంవత్సరాలండి లిటరల్గా. సో 10,000 సంవత్సరాల క్రితము మీకు ఎక్కడా ఎటువంటి మతాలు లేవు, మీకు అఖండ భారతే ఉంది. ఇప్పుడు అందరూ ఏమంటారు, అక్కడ నుంచి రాముడు వచ్చారా? లేదు, మీకు ఇదంతా భారత్ అండి, అఖండ భారత్ అండి. సో అందులో భాగంగా మీరు చూశారనుకోండి, ఈ సిరియా యొక్క రాజు దశరథుడి కుమారుడే రాముడు. ఇది ఎలా చెప్తున్నామంటే చూడండి, మీరు ఎక్కడైనా భారత్లో వెతకండి, మీకు అతి పురాతనమైన రామాలయము ఎక్కడ ఉంది అని వెతికేరు అనుకోండి, చాలా చాలా కష్టం. అదే మీరు మొసపటోమియా అనండి, ఆ రోజుల్లో చెప్తున్నాను, సుమేరియన్ మొసపటోమియన్ నాగరికత, అక్కడ ఊర్ అనబడే ఒక ఊరు ఉంది, ఇవాళ కూడా ఉంది. ఇక్కడ రామా చాపల్ని అంటారండి, అంటే రాముడి ఆలయం, ప్రార్థనా మందిరం అంటారు, అది రాముడి ఆలయం. 6,000 సంవత్సరాలండి, 6,000 సంవత్సరాల క్రితము వాళ్ళు ఆలయాన్ని నిర్మించారు. మరి భారత్లో లేదు కదా, రాముడి ఆలయం భారత్లో మనకు కనిపించదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న బాబ్రీ మస్జిద్ అయోధ్య రామను 14వ శతాబ్దం అని అంటాం. ఇక్కడ ఏకంగా 6,000 సంవత్సరాలు, అంటే ఒరిజినల్గా రాముడు ఈ ప్రపంచ పాలకుడు ఆయన. ఇప్పుడు అందుకే మీకు రామ్ అల్లా అని పాలిస్తీనియాలో ఒక నగరం. ఇలా చెప్పుకుంటూ పోయారనుకోండి, మీకు ఏ నాగరికతన అందులో రాముడు ఉంటాడు. రాముడి రెఫరెన్స్ లేని మీకు చరిత్ర అనేది లేదు. అంటే ఈ ప్రపంచాన్ని పాలించిన, ఇప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ మీకు ప్రపంచాన్ని పరిపాలించడానికి వెళ్ళి ఇవన్నీ మాట్లాడతారు కదా, అతనికన్నా 100 రెట్లు రాముడు ఒక మహాచక్రవర్తి. దశరథుడి తరువాత వచ్చి మనం మాట్లాడుతున్న కుషడియన్స్, లవకుశాలో కుషడియన్స్, అలాగే లెబనాన్స్, ఇవాళ లిబియా అంటున్నాము, లెబనాన్ అంటున్నాం, ఈ పాలకులు. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా రాముడి సంతతి వాళ్ళే. సేజ్ అంటే కుమారుడు అని అర్థం అండి. రాముడి కుమారుడుగా ఇప్పుడు ఈయన ఉన్నాడా? మీకు అబూ సింబల్లో ఉండే ఈ రాజు రాముడి కుమారుడా? రాముడి వంశంలో నుంచి వచ్చినవాడా? ఇవాళ మనము ఇస్లాం మతము అంటున్నాం, వేరే వేరే మతాలు. ఒకప్పుడు ఉన్నది సనాతన ధర్మము, వీళ్ళే ఈ లోక పాలకులు. అందులో ఆద్యుడు ఎవరు అంటే శ్రీరామ అనబడే ఒక అత్యుత్తమమైన రాజు, ఒక చక్రవర్తి. దానిని వీళ్ళు కప్పిపుచ్చి ఈయనని ఒక్క భారత్, ఒక్క అయోధ్య, ఇక్కడ శ్రీలంకతో ఒక యుద్ధము, ఇదే చూపిస్తున్నారా? మరి క్లియర్గా అక్కడ కనిపిస్తుంది కదండి. క్లియర్గా మీరు ఆ వీడియో చూసారనుకోండి, ప్రేమ్ టాక్స్ ఓటీటీలో వీడియో చూస్తే ఎన్నో రెఫరెన్సులు, మీకు ఎన్నో రకాలుగా రాముడు, రామ్సేస్ అంటే ఒకే వంశానికి చెందిన వాళ్ళేనా? రఘుకుల వంశము, ఇక్ష్వాకు వంశము అని చెప్తున్నాము కదా. అంటే ఏంటి? దిలీపుడికి ముందు. సో ఈ చరిత్ర అంతా చూశారనుకోండి, ఒకప్పుడు ఈ భారతదేశమే ఈ ప్రపంచాన్ని పరిపాలించింది. అందుకే దీన్ని అఖండ భారత్ అంటున్నాం. అందులో అతి ముఖ్యమైన రాజు ఎవరు, చక్రవర్తి ఎవరు అంటే రాముడే. కాబట్టి ఈజిప్టులో కూడా ఈయనను వీళ్ళు ఒక దైవముగా పూజిస్తున్నారు.
ఎటు చూసినా మీకు రామ్సేసే కనిపిస్తారు అన్నప్పుడు ఈ రాముడి వంశస్థులే ఈ రామ్సేస్ అనేవాళ్ళ అనేది క్లియర్గా మనకు కనిపిస్తుంది. మరి ఇలా ఈజిప్టులో అఖండ భారత్ కనెక్షన్ అన్నప్పుడు దయచేసి మీరు ప్రేమ్ టాక్స్ ఓటీటీకి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోస్ చూడండి, మీ పిల్లలకు కూడా చూపించండి. మేము చాలా కష్టపడి ఈ వీడియోస్ చేస్తున్నాము కాబట్టి మీ సపోర్ట్ అనేది మాకు చాలా ముఖ్యమండి. ఇది గుర్తుపెట్టుకొని మీరు ఈ ప్రేమ్ టాక్స్ ఓటీటీకి సబ్స్క్రైబ్ చేయండి. మాతో అనుసంధానమై ఉంటే ఎన్నో గొప్ప విషయాలను మనం బయట పెట్టవచ్చని నాకు అనిపిస్తుంది. మరి ఈ వీడియో పట్ల మీ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, దయచేసి తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.